సో, హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, హై స్కోర్ అనేది అప్డేట్ చేద్దాం. హై స్కోర్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ బెస్ట్ ఉందో అది అప్డేట్ చేద్దాము. లెట్ మీ షో యూ రిజల్ట్ హియర్. నేను చెక్ అని ఇచ్చాను 2లో అండ్ 15 అని ఇస్తున్నాను. ఈవెన్ 2లో 19. సో, ఎప్పుడైతే నేను 19 ఇచ్చానో ఇప్పుడు దాకా ఓన్లీ 1 గేమ్ ఆడాను. ఆ 1 గేమ్‌లో ఏదైతే హైయెస్ట్ స్కోర్ ఉందో 8 అనేది ఇక్కడొచ్చింది. ఓకే. కూల్. అండ్ లెట్ మీ ప్లే అగైన్. నేను అగైన్ గెస్ చేస్తున్నాను. టూ హై, టూ హై, టూ హై, 2లో అగైన్ 2 అనమాట అయితే వస్తది. సో, నాకు ఇప్పుడు కరెంట్ గేమ్ స్కోర్ వచ్చేసి ఏముంది 6 అని ఉంది. బట్ ఆల్ టైమ్ బెస్ట్ ఏంటిది 8 అని ఉంది. ఎందుకంటే ఈ ప్రీవియస్ గేమ్‌లో నాకు గేమ్ స్కోర్ ఎంత 8. ఇప్పుడు గేమ్ స్కోర్ ఎంత 6. ఈ రెండిట్లో ఏది బెస్ట్ స్కోర్ 8 కదా! సో, ఆ 8 అనేది స్టిల్ ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంది. ఓకే. కూల్. నౌ వి హావ్ టు ఇంప్లిమెంట్ దట్ హై స్కోర్ హియర్. నేనేం చేస్తానంటే ఇనీషియల్‌గా ఒక వేరియబుల్ తీసుకుంటాను. లెట్ హై స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకేనా? లెట్ హై స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. మనం ఈ స్కోర్‌ని ఎప్పుడు అప్డేట్ చేస్తున్నాము? ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా హిడెన్ నంబర్ అనేది గెస్ చేసామో, అప్పుడు ఈ స్కోర్‌ననేది అప్డేట్ చేస్తున్నాం గదా! సో, ఇక్కడ మనం ఏంటంటే ఒక లాజిక్ రాస్తాం. ఈజ్ మై హై స్కోర్ ఏదైతే హై స్కోర్ ఉందో సారీ జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మనం ఒక లాజిక్ రాయాలి. అదేంటంటే ఎప్పుడైతే మన గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ హై స్కోర్ అయిందనుకోండి, అంతే కదా! అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? హై స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు గేమ్ స్కోర్. ఓకేనా? సో, హై స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు గేమ్ స్కోర్ అని పెట్టుకున్నానిక్కడ. ఓకే. కూల్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లాజిక్ ఏంటిదనేది. ఎప్పుడైతే నా గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ హై స్కోర్ అయిందనుకోండి, నేను హై స్కోర్ అనేది చేంజ్ చేస్తున్నాను. గేమ్ స్కోర్‌లోకి తెచ్చేసుకుంటున్నాను. నౌ ఐ హావ్ టు అప్డేట్ దట్ హై స్కోర్ ఇంటూ దిస్ మెసేజ్ అనమాట. ఓకే. లెట్ మీ కాపీ దిస్ క్లాస్ నేమ్ అండ్ అప్డేట్ ఇట్. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఓకే. దెన్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్ మీ కాపీ దిస్ మెసేజ్ అండ్ యాహ్! ప్లస్ హై స్కోర్ సారీ హై స్కోర్ అని ఇచ్చేయాలిక్కడ. అండ్ లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. సో, ఆహ్, ఇప్పుడు కరెక్ట్‌గా నేను ఇక్కడ హిడెన్ డిజిట్ ఉంది గదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను నొక్కుతాను చూడండి. చూసారా? హై స్కోర్ అనేది అప్డేట్ అయిందో. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే రాంగ్ గెస్ చేస్తాను. 5 టైమ్స్ రాంగ్ గెస్ చేస్తాను. చూడండి. గేమ్ స్కోర్ ఈ డిగ్రీస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేనేంటంటే కరెక్ట్‌గా గెస్ చేస్తాను 9 అని. సో, ఓకే. కూల్. సో, లెట్ మీ చెక్ ఇట్ అగైన్. సో, ఇఫ్ అట్ ఆల్ గేమ్ స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ అచ్చా! ఇక్కడ నేనేంటంటే 0 పెట్టలేదు. ఓకే. ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇనీషియల్‌గా గేమ్ స్కోర్ అనేది మనకి హై స్కోర్ అనేది 0 ఉండిద్దనమాట. ఓకేనా? హై స్కోర్ అనేది 0 ఉండిద్ది. నౌ లెట్ మీ రన్ ఇట్ అగైన్. నేను రాంగ్ గెస్ చేస్తాను 5 టైమ్స్ అనేది. సారీ. చెక్, 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 చెక్. ఇప్పుడు నేను కరెక్ట్‌గా గెస్ చేస్తాను 15 అని. సో, హై స్కోర్ అనేది ఇప్పుడు నాకు 5 అని ఉంది. నౌ, ఎప్పుడైతే మళ్ళీ నేను కరెక్ట్‌గా గెస్ చేస్తానో 15 ఓకే. సో, అది నేను రీప్లే కాన్సెప్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ హై స్కోర్ అనేది అప్డేట్ చేస్తాం అనేది. నేను రీప్లే చెప్పేటప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా చెప్తాను ఈ హై స్కోర్ గురించి. బట్ ఈ హై స్కోర్ లాజిక్ అనేది అర్థమైంది కదా! ఎప్పుడైతే మన గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ హై స్కోర్ ఉండిద్దో అప్పుడు ఆ హై స్కోర్‌ని మనం ఆ గేమ్ స్కోర్‌ని మనం హై స్కోర్‌లోకి సేవ్ చేసుకుంటాము. దెన్ వి ఆర్ అప్డేటింగ్ దట్ హై స్కోర్ హియర్. ఓకే. కూల్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ హై స్కోర్ అప్డేషన్‌లో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఐ విల్ రీమేక్ ద వీడియో అగైన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.